సార్ ఉరుకురి. కింద వండుడేందో కానీ ఏ పంత సాప్ అయింది. ఈ జంపలెట్ గడేడి, ఈ పిచ్చిది అది, ఇద్దరు ఎడమయ్యారు. అయ్యో మళ్ళెత్తుకాలే. ఎక్కడున్నాడా వీడు? ఓ బాపు ఆగే. ఏంది పండ్ల పుల్ల కావాలనా? పటు. మా సార్ చూసినావు బాపు? ఏ సార్ నువ్వు? అదే కురుసాగా ఉంటాడు, లోతుకాన్లు ఉంటాయి, చెంపలు ముడతపడ్డట్టుంటాయి, చూడడానికి పెద్ద అందగాడు కాదు కానీ చార్లీ చాప్లెట్ లెక్క ఉంటాడు. నేను ఏ సార్ని చూడలే. సరే పోని, చీపురు జుట్టేసుకొని శివుని ముక్కేసుకొని ఓ పర్సుబోరు ఉంటుంది, చూసినావా? చూసినా, కన్ను కూడా పెట్టినా. చూడడానికి రసగుల్ లెక్క కనబడతావు. ముసలి ఎట్లా తట్టుకుంటాదో అయితేనే కానీ ఆ పిచ్చి తేడిపోయింది. 7 బతికే అయింది. ఓ బాపు నువ్వు ఓవే, ముసలి ఎదురు చూస్తా ఉంటుంది. ఇప్పుడే గిట్టున్నాడంటే పైసలు ఎంతమంది ఆడాలని కోకిండో. అయితమే కానీ ఇప్పుడు జంబలెడ్డి గాడు ఏ పాత్రలో ఉన్నాడో, ఎక్కడున్నాడో? జంబలెడ్డి చెప్పరా, ఈసారి కూడా రిజర్వేషన్ మన కులానికే వచ్చింది. మళ్ళీ నేను నామినేషన్ ఎత్తానా? మన కుల పొలందరూ రెడీగా ఉండమని చెప్పు. ఈసారి కూడా మనదే గెలుపురా. మన యూత్ పొలాలందరూ రెడీగా ఉండమని చెప్పు. ఇప్పటి నుంచే మన పురాణాలకు దగ్గర వాళ్ళకు తినిపించుడు తాగించుడు చేసినాం అనుకో, ఎవడిని కథలు పడ్డా ఈసారి కూడా గెలుపు మనదేరా. ఈడేడవేడి కనబడతలేడు. రోజు మారితే వీడు మాయమవుతాడు. ఎట్లా ఎంతోంది? ఓటర్లు ఆశావాదులరా. ఓట్లకు ముందు వాళ్ళు అన్నీ అడుగుతారు, మనం అన్నీ చెప్తాం, చేద్దాం. అయింది ఓట్లు రేపనంగా పచ్చనోట్లు వంచినాం అనుకో, కిక్కురు మనకుండా మనకే ఓట్లు ఎత్తారా. మా అయ్య 4 సార్లు సర్పంచ్గా చేసి సచ్చిండు. 5 ఏళ్ళకోసారి ఓట్లు వస్తాయి. ఓట్లు వచ్చినప్పుడల్లా మా అయ్య సారా వంచిండు, గెలిచిండు. ఇది తరతరాలుగా జరుగుతున్న తంతురా. ఎవరను? ఇగో నాకు కావాల్సింది పైసలు కాదు. మరి ఏం కావాలరా? నీ పానం. నా పానం ఏమైనా పల్లి పట్టారా? అడగంగానే డబ్బులకెళ్ళి తీసిచ్చడానికి. అది పల్లి పట్టి అయినా బల్లి పట్టి అయినా నాకు కావాల్సింది నీ పానం. పొద్దుగల తాగొచ్చినవారా? అంత తిక్క తిక్క మాట్లాడుతున్నావు. తిక్క తిక్క కాదు, చక్కగానే మాట్లాడుతున్నా. ఇచ్చేయి నీ పానం. ఇదేంద్రో మాట మాటకు నా పానం అడుగుతాను? నా పానం ఏమైనా పాయసమారా? గిలాసులో పోసిస్తే తాగడానికి. పల్లి పట్టిస్తే కొరికి తింటా, పాయసం ఇస్తే తాగి మింగుతా, కానీ నీ పానం కూడా కావాలి. పానాలేంద్ర పానాలు నడు.
ఓట్ల ముంగట జనాలకు అజ్జెత్తా ఇజ్జెత్తా అని చెప్పి ఆశ చూపి గెలిచినాక సీట్లో కూర్చొని వచ్చే పైసలన్నీ తీసుకొని జేబులో పెట్టుకొని బుర్ర పెంచినవా? జనాలే తినడానికి తాగడానికి అలవాటు పడ్డాక మా నాయకులు ఏం చేస్తారా? ఆ జనాలను అట్లా తయారు చేసింది మీ నాయకులే. ఎవడన్నా గట్టిగా మాట్లాడితే ఆ నోట్ల మందు పోసి ఆ జేబులో పచ్చ నోట్లు పెట్టి సప్పుడు చేయకుండా చేస్తారు. గట్టిగా మాట్లాడటం అంటే గట్టిగానే ఉండాలిరా, అంతేగాని పైసలకు మంది సీసకు లొంగిపోతే మేమేం చేస్తాం? ఓటర్లు పసిపిల్లగాండ్ల సొంటోళ్ళు, పాలించేటోళ్ళు తల్లిదండ్రులు లెక్కుండాలే. పసిపిల్లగాండ్లకు కావాల్సింది పాలు బువ్వే, మందు పైసలు కాదు. పసిపిల్లగాండ్లు సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏ నిర్ణయాలు అవసరమో వాళ్ళ భవిష్యత్తుకు కావలసిన అసొంటి నిర్ణయాలు తీసుకునేటోడే నాయకుడు. అసొంటి నిర్ణయాలు తీసుకో. ఈ పైసలు వంచుడు మందు వంచుడు కాదు. అట్లయితే మా నాయకులందరూ ఆస్తులు అమ్ముకొని చిప్పలు పట్టుకోవాలరా. ఆస్తుల కోసం ఆలోచించేటోడు నాయకుడు కాదు, ప్రజల కోసం ఆలోచించేటోడు అసలైన నాయకుడు. ఇట్లాంటి నాయకుడు ఈ భూమి మీద లేడురా. జమల్ గారే సార్. అట్లయితే నువ్వు నాయకునిగా పనికిరావు. నీకు కుండపాకమే కరెక్ట్. కుండపాకం అంటే ఏంటిరా? కుండల నిన్ను కూసుండే పెట్టి కింద మంట పెట్టుడు. అంటే నువ్వు అపరిచితునివా? నీకెట్లా కనిపిస్తున్నా? చూస్తే గట్లే ఉన్నది, కానీ కొంచెం కురుసగున్నావురా. కురుసగున్నా కూసాలు కదులుతాయి. దండం పెడతారా? నన్ను వదిలిపెట్టు, ఈ కొంచెం మంచిగా చేస్తారా? అప్పటిదాకా నువ్వు భూమి మీద ఉంటే కదా. దా సార్. నువ్వే వనివిరా? నేను సార్, మీ అసిస్టెంట్ ఏకలింగాన్ని. అయితే ఈయన తీసుకొని రా, కుండలు కూర్చుని పెడదాం. సార్ సార్ నీకు తెలుసారా? మా సారే. అరే ఇగో ఈ పైసలు తీసుకో, ఆ నుంచి నన్ను కాపాడరా. ధనలక్ష్మి మీరు ఓర్రి, నేను చూసుకుంటా. ఎండాకాలంలో ఎండ కొడుతుంది, వానకాలంలో వాన కొడుతుంది, చలికాలంలో చలి పెడుతుంది. కానీ ఇంతనుంటే కాలం ఏదైనా కాసుల వర్షమే. సార్ 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 సార్. ఆడేడ్రా? ఏ ఆడు వేయండి సార్. మరి నా కుండపాకం ఏ బొచ్చడి మంది సార్ ముందట. దా. ఇగో గిన్నె ఎక్కడ చూసినావా? ఇన్నే ఎక్కడ చూసినావా? మాయమైందా? ఎక్కడ మాయమైందో చెప్పు. చెప్పులు కనిపిస్తానా? ఇది ఎక్కడ కనిపించిందా? అన్నా ఇది పిచ్చిదే. ఈ ముక్క ముందే పడ్డారా? ఒరి ఒరి గొంతుకొని వస్తుంది. దానికి పని లేదు. అవా ఇక నాతో కాదే అక్క, ఇక నాతో కాదు. అది మన జిల్లా దాటి సరదా ఎక్కడికో వీకిందన్న డౌటే. అది ఈ భూమిది ఎక్కడున్నా సరే దాన్ని పట్టుకునేదాకా నేను సరదాగా నిద్ర కూడా పోను. నా సరదా తీర్చడానికి పట్టుకొచ్చినా కానీ అక్క నన్ను అక్కడ సత్వసంతి గాడు నా సరళతోటి సరదాగా సరసలాడుతున్నా వచ్చా నా డౌటు. ఆడక్కడ సరసాలాడినా నువ్వు ఇక్కడ నవరసాలు పండించినా నేను నిన్ను సరదాగా కూడా ఇడిచిపెట్టా. నీకు తమ్మునై పుట్టినందుకు నా సరదాలన్నీ దూరం అవుతున్నాయి. నోరు మూసుకొని సరదాగా నాతోటిరా, లేకపోతే సరదాగా నిన్ను చంపి బొంద పెడతా. సరదా సరదాగా ఉంటుందని ఎగురుకుంటే నా జీవన్ తీస్తానో గానే. సరే పా పోదాం. పా. అది ఏడ దొరుకుతుందో ఏమో. చెప్పన్నా. ఆడు దొరికిండారా? వెతుకుతున్నావన్నా? వెతుకుడు కాదు, అవును చెప్పని దొరకబట్టు రియా నాకు కావాలి. అదే పని మీద ఉన్నావన్నా? అదే పనిలో కాదు, వాడిని ఎట్లా చేసైనా పట్టుకొని రారి. ఎట్లా వేసి పట్టుకుంటావన్నా? వాడిని కనుక పట్టుకొని రాలేదనుకో గోంగూర్లా మీ మటన్ ఉంటుంది. ఎవలే ఫోన్లో మీ అన్న మొన్న కాదు, నా మొగడు. ఎవడే అంత మొగాడో?
అదే గోంగూర గోపన్న. ఎందుకు వాళ్ళ ఇంట్లో గోంగూర కట్టలు లేవట్నా? ఆ వార్తలు ఎదురగాన్ని దొరకొట్టకపోతే మన పిల్లల మీద కట్టలు వెళ్తానడు. అదే మధ్యలో మనమేం చేసినామే? ఏం చేయలే కానీ పోదాం పారి. అది కాదే జీవిత, మన జీవితాలు మంచిగా ఉండాలనే నేను ఇక్కడ నాన్న సంకాలు నాకుతానా, నీకు అర్థమైతలేదు. నాకు అర్థమవుడు కాదు, మా నాన్న నాకు పెళ్లి చేస్తారట. నువ్వు వచ్చి మాట్లాడకపోతే వాన్నే వేసుకొని పోతా. నీ ఇష్టం ఇక. నేను చెప్పేది వినవే. హలో హలో హలో, కట్ చేసింది. ఏమో దొంగ పోరి. వీడెక్కడికి వేయండు? బుడుంగ లెక్క మాయమేండు. ఇప్పుడు మళ్ళీ ఎత్తుకాల ఈయన కోసం. ఏయ్, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? అలసిపోయి కూర్చున్నా. ఏం పని చేసి అలసిపోయినావు? ఏం పని చేయలే. ఏం పని చేయనోడు ఈ భూమి మీద బతికే హక్కు లేదు. గందుకే నేను చంపేద్దాం అనుకుంటానా. నేనేం చేసినా? ఏం చేస్తలేవని చంపేద్దాం అనుకుంటానా. మరి ఏం చేయాలి నేను? అడవి దున్నపోతులు ఎక్కున్నావు. రికామ్ లేకుండా పని చేసుకోవాలి. అట్టి కూర్చుంటావా? ఈ లోకంలో నాకు దగ్గర పని దొరకలేదు, అందుకే రికముంటున్నా. నీకు తగ్గ పని అంటే సీఎం పోస్ట్గా ఉన్నా, పిఎం పోస్ట్గా ఉన్నా? అమ్మో, నేను అంత పెద్ద పని చేయలేను. మరేం పని చేస్తావు? ఏసీ రూమ్లో కూర్చొని అంగి తడకుండా జీతం 1,00,000 ఏ పైన చేస్తా. అసొంటి పని ఇక్కడ దొరకది, పైన దొరుకుతుంది. యమునికి నా పేరు చెప్పు, 2 లక్షల జీతం ఇచ్చే కొలువిస్తాడు. నీ తలకాయకు మెదడుబాబు రోగం వచ్చిందా? అంచేతలో మాట్లాడతాను. నాకు కాదురా, నీకే వస్తుంది. నేను చూస్తానికి ఎట్లున్నా? నీలాంటి ఏదో సినిమాలో చూసిన. అపరిచితుడు. అవును, అపచిత్తునివే. నీకు మూలదండనే కరెక్ట్. అంటే ఏంటిది? మూల గుసుండే పెట్టి ముళ్ళుగడ్డతో ఓడ్చుడు. నీ కాలు మొక్తా బాంచన్. కండలు కరగదాకైనా బండలు కొట్టి బతుకుతా. నన్నేమన్నా గుర్రి. కొండలు వలగొట్టిన నీ కండలు కరగే గాని నీకు విముక్తి కలిగిస్తా. ఒక్క నిమిషం ఆగు. నీకు మూలదండనంటే ఎట్లుంటుందో చూపెడతా. నడు. సార్, ములిగడ్డ తయారు చేసినావా? తయారు చేసినా కానీ ఇంతకు నువ్వేం తప్పు చేసినావా? ఏం పని చేస్తలే అని సంపుతా అంటుండు. ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. ఇక్కడికి వెళ్ళి పని చేసుకుంటా ఇచ్చిపెట్టామను. అరే, ఈడేం పని చేయడు, ఈయన పట్టుకొని రా. సార్ సార్ సార్, నీ దగ్గర పైసలు ఉన్నాయా? నా దగ్గర 1,00,00,000 మందం ఉన్నాయి. నువ్వే ఉంచుకో. అరే, అని పట్టుకొని చెప్పండి రారా. సార్, ఒకరికి క్రిమి భోజనం కావాలంట, ఆడికి పోదాం. ఆడు శాకాహారా? వాడు మాంసాహారి సార్. సరే రా. నువ్వో మా సారు ఇటు రౌడీలు అంటే క్యారెక్టరు